ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులుగా బరిలో నిలిచిన ముగ్గురి తొలి వృత్తి ఒకటే. వీరంతా ప్రభుత్వ ఉపాధ్యాయులు కావడం విశేషం. వీరంతా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చిన వారే. వీరిలో ఇద్దరు ఇప్పటికే రాజకీయాల్లో రాణిస్తుండగా కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ మొదటి ప్రయత్నంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఆయన తండ్రి రామారావు టీడీపీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు ఆయన కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ స్వచ్ఛంద విరమణ చేసి టీడీపీలోకి వచ్చారు. 1989 నుంచి 1994 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరించారు. 1994 ఎన్నికల్లో తండ్రి రామారావును కాదని పార్టీ ఆయన తనయుడు నగేష్కు టికెట్ ఇచ్చింది. దీంతో నగేష్ ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువుకు రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. 3 సార్లు టీడీపీ నుంచి బోధ్ ఎమ్మెల్యేగా నగేష్ గెలుపొందారు. 2014లో బీఆర్ఎస్లో చేరి ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈసారి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు కూడా 1983 నుంచి 2008 వరకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ చేసి కాంగ్రెస్లో చేరిన ఆయన 2009 ఎన్నికల్లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత మరోసారి కాంగ్రెస్ నుంచి 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇటు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న ఆత్రం సుగుణ 2008 నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ఇటీవలే స్వచ్ఛంద విరమణ చేసి కాంగ్రెస్లో చేరి ఎంపీ టికెట్ పొందారు. మరో 13 ఏళ్ల పాటు సర్వీసు ఉండగానే ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుత ఎంపీ సోయం బాపురావు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తి నుంచే వచ్చారు. బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కూడా ఇదే కోవకు చెందినవారు. ఇలా పలువురు ఉపాధ్యాయ వృత్తిని వదిలి రాజకీయాల్లోకి రావడం గమనార్హం. అయితే ఇప్పటి వరకు ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన నాయకులంతా విజయం సాధించారు. ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన సుగుణ ఇద్దరు ప్రధాన పార్టీల రాజకీయ ఉద్దండులను ఎదురొడ్డి నిలుస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.